శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన పూనిక అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2025 అక్టోబర్ కథామంజరిలో ప్రచురించబడింది. మరి కథలోకి వెళదామా? ముసురుతో ఇంట్లో బందీలా కూర్చోవటమంత చికాకు మరొకటి ఉండదు. పొద్దుననగా పట్టింది, సాయంత్రం 5ంటికే చీకటి పడిందా అన్నట్లుగా ఆకాశాన్ని కమ్ముకున్న మబ్బులకు తోడు ఇంకా తగ్గని చిరుజల్లులు, చల్లటి గాలి. వరండాకు ఉన్న కిటికీ దగ్గర కుర్చీలో కూర్చొని బయట రోడ్డు మీదకే చూస్తున్నాను. సాయిరాంపురం 400 గడప ఉన్న పల్లెటూరు. చీకటి పడితే రోడ్డన్నీ నిర్మానుష్యం అవుతాయి. అందున జల్లు పడుతుంటే చెప్పేదే ఉన్నది. పంచాయతీ వారి దీపాలు గుడ్డిగా వెలుగుతున్నాయి. ఈ ఊరి ఎలిమెంటరీ స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి 2 సంవత్సరాలుగా విశ్రాంతి జీవితం గడుపుతున్నాను. ఆ కిటికీ దగ్గర ఎంతసేపు కూర్చుంటారు? చల్లగాలికి ఆయాసం వచ్చిందంటే ఉప్పు కాపడం పెడతావా, మరో కప్పు వెచ్చటి కాఫీ ఇస్తావా అంటూ నా ప్రాణం తీయటం తప్ప. వంటింట్లో నుంచి ఉమాదేవి నోరు పెద్దది చేసింది. పోట్లాడుకున్నా, ఆప్యాయంగా మాట్లాడుకున్నా ఆ ఇంట మేమిద్దరమే. పొద్దుటి నుండి కదలకుండా కూర్చున్నాననే జాలి కూడా లేదే నీకు రాక్షసి? అది ఆమెకు నేను పెట్టుకున్న ముద్దు పేరు. వంటింటి వైపుకు తొంగి చూస్తూ అన్నాను. అంటే కాఫీ ఇవ్వలేదన్నా విక్కిరింత? మోకాళ్ల నొప్పులున్నా నా మీద ఒంటికాలి మీద లేస్తూ హాల్లోకి వచ్చింది. చిన్నగా నడు, జారి పడ్డావంటే నీకేం, ఆసుపత్రిలో స్పాంజి పరుపు మీద హాయిగా పడుకుంటావు. నేనే అటు ఇటు తిరగలేక చస్తా. పోనీలేండి, మీరు ఎముక విరక్కుండా పడటానికి ప్రయత్నించండి, నేనా పని చేస్తా. కుంటుకుంటూనా? పక్కపక్క నవ్వాను. అది మా మేనత్త కూతురే, చిన్నప్పటి నుంచి కొక్కిరాయే. ఎంత మాటైనా చనువుగా అనేస్తుంది. ఎన్ని అనుకున్నా మేమిద్దరం ఒకటే అనేది బంధువర్గమంతా ముక్త కంఠంతో చెప్పే మాట. సరిగ్గా అప్పుడే ఓ స్త్రీ మా వాకిటి మెట్లెక్కి లోపలికి వస్తూ కనబడింది. వానలో తడవటంతో ముఖం మీదకి జారిన జుట్టు, కట్టుకున్న చీర ఒంటికి అతుక్కుపోయి ఉన్నాయి. మరేదో ఊరు నుంచి వస్తున్నట్లుగా చేతిలో సంచి. వరండాలో వెలుగుతున్న దీపపు కాంతిలో గమనించాను ఆమె లోపలికి రావటం. వయసు 30 ఉండొచ్చు. పచ్చటి పసిమి, నుదుట కుంకుమ బొట్టు నుండి ముక్కు మీదుగా జారుతున్న ఎర్రటి నీటిధార. ఆమెను అంతకుముందు ఎక్కడా చూసిన గుర్తు రావటం లేదు. కుర్చీలో నుంచి లేచి తలుపు తీసి ఎవరు కావాలి అన్నట్లుగా చూశాను. మంగళగిరి పొగాకు కంపెనీలో పనిచేసి రిటైర్ అయిన చిదంబరం గారింటికి వచ్చానండి. ఈ వానతో రోడ్డు మీద మనిషి కనబడలేదు. వారిల్లెక్కడో చెప్పేటందుకు మీ వరండాలో లైట్ వెలుగుతుంటే లోపలికి వచ్చాను. మీరు చూపించగలుగుతారేమోనని. పొగాకు కంపెనీ చిదంబరమా? వాళ్ళు ఇప్పుడిక్కడ లేరు కదా. 2 ఏళ్ల క్రితం రిటైర్ అయిన తర్వాత ఈ ఊరు వదిలి హైదరాబాద్లో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళారు అన్నాను. అయ్యో అలాగా, భూమి గుండ్రంగా ఉన్నదనటానికి ఇదే నిదర్శనం. ఆయన కోసం నేను హైదరాబాద్ నుంచే వస్తున్నాను అన్నది నీరసంగా ఆమె. తడిసి ముద్దైన ఆమెను అలా వరండాలో నిలబెట్టి మాట్లాడటం కాస్త ఇబ్బందిగా అనిపించి, ముందు లోపలికి వచ్చి గుడ్డలు మార్చుకోండి, చిదంబరం నాకు తెలిసినవాడే, మీకు బంధువా అడిగాను. ఆమె లోపల కాలు పెడుతూ ఉంటే గమనించాను చీరకు బురద కూడా అంటుకున్నదని. నా చూపు గమనిస్తున్నట్లుగా బాత్రూం చూపిస్తే 2 చెంబులు నీళ్లు పోసుకుంటాను. చీకట్లో కనబడక గుంటలో కాలు వేసి పడ్డాను. చిరాకుతో చీరకు అంటిన బురదకు కారణం చెబుతున్నట్లుగా చిన్నగా అన్నది. ఉమాదేవి లోపల నుండి వచ్చింది. ఎవరు అంటూ. చిదంబరం బంధువటే. అతడు ఈ ఊరు నుంచి వెళ్లిన సంగతి తెలియక వచ్చిందట. బాత్రూం చూపించు. నాకు చిదంబరం గారు బంధువు కాదండి. వారిని ఇంతవరకు నేను ఎన్నడూ చూడను కూడా లేదు. మా ట్రస్ట్కి వారు ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో విరాళం ఇస్తుండేవారు. 2 ఏళ్ల బట్టి ఇవ్వకపోవటంతో కారణం తెలుసుకోవటానికి మా చైర్మన్ గారు పంపిస్తే వచ్చాను. ఉమాదేవి బాత్రూం చూపిస్తే సంచిలో నుంచి పొడిగుడ్డలు తీసుకుని అటు వెళ్ళింది.
చిదంబరం దేవుడు గుళ్ళు అంటూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. బాగా డబ్బున్నవాడే. పెద్ద మొత్తాలలో అలాంటి సంస్థలకు చందాలు ఇస్తుండవచ్చు. తరువాత పావుగంటకి బాత్రూమ్ నుండి బయటికి వస్తూనే ఆ అమ్మాయి, అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే వెడతాను. ఈ వానలో ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి హైదరాబాద్ బస్సు ఎక్కడం నా వల్ల కాదు. నా కోసం మీరేం చేయనక్కర్లేదు. బ్యాగులో బిస్కెట్ ప్యాకెట్లున్నాయి. చాపిస్తే సంచిని తల క్రిందగా పెట్టుకుని ఓ పక్కగా బొడకుంటాను అన్నది వినయంగా. ఆ అమ్మాయి మాటకు నొచ్చుకున్నట్లుగా అన్నాను. అదేంటమ్మా, ఒక్క పూట భోజనం పెట్టలేమా మేము? ఏం పర్వాలేదు, భోంచేసి వైరు మంచం ఉన్నది, ఈ హాల్లోనే వేస్తాను, నిశ్చింతగా పడుకో. ఏం మాట్లాడలేదు గాని కళ్ళతోనే తృప్తిని వ్యక్తం చేసింది. చలువ చేసిన పొడి బట్టలు కట్టుకున్న ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే పెద్దింటి పిల్లే అనిపించింది. సమాజానికి పనికి వచ్చే సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నది అంటే మెచ్చుకోదగ్గ విషయమే. ఈలోగా ఉమాదేవి ట్రేలో 3 కప్పుల కాఫీతో వచ్చి మా ఇద్దరికి చెరొకటి ఇచ్చి తాను ఒకటి తీసుకుని నా పక్కగా కూర్చున్నది. ఏం ట్రస్ట్ అమ్మా మీది? మా ట్రస్ట్ రిషికేశ్లోను, కాశీలోను, నాగార్జున సాగర్కి సమీపంలో ఎత్తిపోతల దగ్గర ఉన్న 3 వృద్ధాశ్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. వాటి నిర్వహణకు దేశ విదేశాల నుండి ఎందరో దాతలు విరాళాలు ఇస్తుంటారు. ఏం చదువుకున్నావమ్మా? వివాహమైందా? భర్త ఏం చేస్తుంటాడు? బీటెక్ చేశానండి. నా పేరు స్పందన. నేను నా భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాం. సెలవుల్లో స్వచ్ఛందంగా ట్రస్ట్ పనులు చేస్తుంటాను. కాఫీలు త్రాగటం అవటంతో ఉమాదేవి వంట చేయటానికి లేచింది. స్పందన లేస్తూ, ఆంటీ, పెద్దవారు, మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఏం ఎక్కడున్నాయో చూపిస్తే నేనే వంట చేస్తాను అన్నది చిన్నగా. ఎంత కాళ్ళ నొప్పులున్నా మా ఇద్దరికీ నేనే వండుతాను. అందులోనే మరో గుప్పెడు బియ్యం పోస్తే నీకు సరిపోతుంది. టమాటాలు ఉన్నాయి, కూర చేస్తాను, రసం పెడతాను. జాడీల్లో రకరకాల ఊరగాయలు, వాటికి వేయించిన వడియాలు జత చేస్తే సరి. స్పందనను వారిస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఉమాదేవి. ఈ ఇంట్లో ఉండేది మీ ఇద్దరేనా అంకుల్? మీ పిల్లలు ఎక్కడుంటారు? ఆ ప్రశ్న ఎప్పుడు ఎవరు వేసినా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, భయపెడుతుంది, సిగ్గుపడేలా చేస్తుంది. కానీ మాకో కొడుకున్న నిజాన్ని దాచలేను కదా. వాడు అమెరికాకు వెళ్ళి అక్కడే ఓ టక్కులాడిని పెళ్లి చేసుకుని మేమంటూ ఇంకా బ్రతికి ఉన్నామనే విషయాన్ని మర్చిపోయాడు. వాడి గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిదని అనుకుంటూనే ఉంటాను గాని అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కోక తప్పటం లేదు. మేమిద్దరమే ఉంటామమ్మా. మాకు మేమే ఒకళ్ళకొకళ్ళం అండ. ఇది మా స్వంత ఇల్లు. ఇక్కడే 2 ఎకరాల మాగాణి ఉంది. సంవత్సరానికి సరిపడా వడ్లు వస్తాయి. 20,000 పెన్షన్ వస్తుంది. రోజులు గొప్పగా కాకపోయినా సుఖంగానే గడిచిపోతున్నాయి అన్నాను. ఆ మాటల్ని ఎంత గంభీరంగా అంటున్నా నాభి దగ్గర నుంచి దిగులు ఎగదన్నుకుని వస్తూనే ఉంది. పిల్లలు లేరా అంకుల్? అంత బాధలోనూ నాకు నవ్వు వచ్చింది. ఉన్నాడంటే ఉన్నాడు, లేడనుకుంటే లేడు. అదేంటి అంకుల్? అంతేనమ్మా. కనటం, రెక్కలొచ్చిందాకా మన పిల్లలే అనుకుంటూ సాకటం, తరువాత ఎగురుకుంటూ కనబడనంత దూరం వెళ్ళిపోతానంటే గుండెలో ఎలా ఉన్నా ముఖమంతా ఆనందాన్ని నింపుకొని సాగనంపటం. ఉమాదేవి వంటింట్లో నుంచి ఒకసారి రమ్మనమంటూ పిలిస్తే వెళ్ళాను. ముక్కు ముఖం తెలియని వాళ్ళందరికీ మన అబ్బాయి సంగతి ఎందుకు చెప్తారు? కొంప గుట్టు రట్టు చేసుకోవటం అంటే ఇదే. వాళ్ళ ముందు లోకువైపోము. మన సంగతి ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. మరో ఒక్క మనిషికి తెలిసినంత మాత్రాన కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. అయినా ఆ అమ్మాయి అడిగింది కాబట్టి చెప్పాను. నేను వెనక్కి వచ్చేశాను. మీది ఏ ఊరమ్మా? మా నాన్నది కేరళ, మా అమ్మది తమిళనాడు. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్లో కాలు పెట్టాం. అందరివి వలస బ్రతుకులే అంకుల్. దాని లాభాలు దానికున్నాయి. మలయాళం, అరవం, తెలుగు, హిందీ అన్ని భాషల్లోనూ మాట్లాడగలను. ఇప్పుడిప్పుడే మరాఠీ నేర్చుకుంటున్నాను. హాయిగా నవ్వింది. పూర్వం కరువు కాటకాలు వస్తే స్వంత ఊళ్ళు వదిలి కాస్త తిండి దొరికే చోటుకి వలస వెళ్ళేవాళ్ళు.
ఇప్పుడు జేబులు నింపుకోవడానికి వెళుతున్నారు. సాంప్రదాయాలు ఎప్పుడూ మంటగలిసిపోయాయి. మీ భర్త ఎక్కడివారు? కాస్తంత ఎగతాళిగా అడిగాను. తెలియదు. ఉద్యోగం ఒకే చోట అవటంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. వివాహం అయిన తర్వాతే తెలిసింది తెలుగువారేనని నవ్వుతూ అన్నది. మనసులు కలిస్తే ప్రాంతము భాష ఎప్పుడూ అడ్డంకి కావు అంకుల్. మీ పిల్లల గురించి అడిగినప్పుడు మీరెందుకో బాధపడుతున్నట్లుగా అనిపించింది. నా ఉద్దేశంలో ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా ఎవరి బాధ్యత అయినా కన్న పిల్లల్ని పెంచటం వరకే. వాళ్ళ నుంచి డబ్బునే కాదు, ప్రేమను ఆశించకూడదు. వాళ్ళని మీరు చూసేది మహా అయితే 25 సంవత్సరాలు. వాళ్ళ భవిష్యత్తు అంతకు 3 రెట్లు ఉంటుంది. దాన్ని వాళ్ళు వాళ్ళకి నచ్చిన రీతిలో మలుచుకుంటారు. ఆ మాటలకు మనస్సు చివుక్కుమన్నది. విద్యాలయాలలో నేడు పిల్లలకి నేర్పుతున్న పాఠాలు ఇవా? మీ అమ్మా నాన్న ఎక్కడుంటారమ్మా? చేతి పైకి చూపించింది. మా అన్నలే ఎక్కడున్నారో తెలియదు. ఒకడు ఇంగ్లాండ్ వెళ్ళాడు, ఇంకోడు ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇంకా అక్కడే ఉన్నారో మరో దేశానికి వెళ్ళారో. నా జీవితాన్ని నేను ఎన్నుకున్నట్లే వాళ్ళు వాళ్ళ జీవితాలను ఎన్నుకొని సంతోషపు బాటలో నడిపిస్తుంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా కనబడి గుర్తుపడితే హాయ్ అంటూ పలకరించుకోవటమే. పకపక నవ్వింది. అంకుల్, మీ పేరేంటో అడగని లేదు అన్నది చిన్నగా నవ్వుతూ. ఆ నవ్వు ఎంతో ఆప్యాయతతో కూడి ఉన్నట్లే అనిపించింది. ఉమాదేవికి భర్త ఎవరమ్మా? ఉమాపతే. నేను పుట్టిన 3 ఏళ్లకు అది పుట్టింది. అప్పుడు అత్తయ్యే అమ్మతో అన్నదట, వదినా, అది ఎట్లాగూ నీ కోడలే అవుతుంది గనుక ఉమాపతికి సరిపడేలా ఉమాదేవి అని పెడదామని. అమ్మేమో వదినగారి మాటలకి పెద్దగా నవ్వేసి శుభం అన్నదట. బాగుంది అంకుల్. మీకు కాలక్షేపం ఏమిటి? ఏం తోచకపోతే చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటాం. ఏదో విషయం మీద వాదించుకుంటూ ఉంటాం, అరుచుకుంటుంటాం. తర్వాత కంచాల దగ్గర కలిసిపోతూ ఉంటాం. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది స్పందన. ఏమమ్మా, విచిత్రంగా ఉన్నదా మా తీరు? విచిత్రం ఏమీ లేదంకుల్. ట్రస్ట్ పనుల మీద ఎలా లేదన్నా సంవత్సరానికి 1 రోజులు వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఎంతో మందిని కలుస్తుంటాను. మీలాంటి వారు తరచూ తటస్థపడుతూనే ఉంటారు. అలాంటి వారి సుఖం కోసమే నేను, మా సంస్థ తాపత్రయపడుతుండేది. ఆమె అలా స్పందిస్తున్నప్పుడు ఆమెలోనూ ఏదో బాధ ఉన్నట్లే అనిపించింది నాకు. బహుశా ఆమె తల్లిదండ్రులు కూడా తమలాగానే ఒంటరి బ్రతుకులు బ్రతికి వెళ్ళిపోయి ఉండవచ్చు. చెప్పింది కదా, అన్నలే ఎక్కడో ఉన్నారని తెలియదని. మీకున్న ఆ దిగులును మీ నుండి దూరం చేయాలనిపిస్తోంది నాకు. తల వంచుకొని చిన్నగా అన్నది. చాలా కష్టమమ్మా. మీరు చదువుకున్నవారు, ఎంతో మందికి చదువు చెప్పినవారు. ఈనాడు దేశమంతా వృద్ధాశ్రమాలు ఎందుకు వెలుస్తున్నాయో ఆలోచించండి. పాతకాలం మనుష్యుల్లోనే ఉన్నది వాటి మీద చిన్న చూపు, వాటిల్లో ఉండటానికి న్యూనతాభావం. మారుతున్న కాలంలో తెలుసుకోవాల్సింది ఒంటరి దంపతులకు అదొక స్వర్గం లాంటిదని. అవి అనాథాశ్రమాలు కావు, మీరు అనుకుంటున్నట్లుగా విశ్రాంతి మందిరాలు. మీ వయసు వాళ్లతో మీరు కలివిడిగా తిరుగుతూ ఉంటే మనసులకు ప్రశాంతత చేకూరుతుంది. అంటే ఆ అమ్మాయి ఉద్దేశం మమ్మల్ని వృద్ధాశ్రమంలో చేరమనా? కించిత్ బాధ వేసింది మనసుకి. తెలిసిన నలుగురి నడుమ ఎంత నామర్దంగా ఉంటుంది. అలా అనుకోవటమే భయం కలిగిస్తూ ఉంది. ఈ గ్రామంలో సరైన రహదారులే లేవు. చూశారు గదా నేనెంత ఇబ్బంది పడుతూ వచ్చానో. మీకు దగ్గరలో ఆసుపత్రి సౌకర్యము ఉన్నట్లు అనిపించటం లేదు. డబ్బున్నా అవసరానికి ఆదుకునే దగ్గర వారు లేరంటున్నారు. పదండి, మా ట్రస్ట్ తరపున మీకు నాగార్జున సాగర్ దగ్గర ఓ అందమైన కొత్త జీవితం లభించేలా చేస్తాను. అనాథల్లాగానా? కాదు, రాజాలా కాలు మీద కాలేసుకొని మీ దంపతులు జీవితాన్ని అనుభవించవచ్చు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఇవ్వగలిగినంత. అంటే కొంతైనా మరొకరి దయాధర్మం భిక్షం మీదే ఆధారపడవలసిందే కదా? లేదు, పొందే సౌకర్యాలకి తగినంత డబ్బులు మీరే ఇస్తారు. ఎవరి భిక్ష అక్కర్లేదు. ఎంతో మంది అనుభవజ్ఞులు మంచి వాళ్ల మధ్య మీరు మీ కాలాన్ని వెళ్ళబుచ్చవచ్చు. వారి విజ్ఞానాన్ని మీరు పొందటమే కాదు, మీ విజ్ఞానాన్ని వారితో పంచుకోవచ్చు. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోనూవచ్చు అన్నది ఎంతో అనునయంగా.
ఆ అమ్మాయి చెప్పింది బాగున్నదండి. నలుగురితో కలిసిన జీవితం ఎలా ఉంటుందో వెళ్ళి 2 నెలలు చూసొద్దాం. ఏమాత్రం ఇబ్బంది అనిపించినా ఇక్కడ మన గూడు, మన బ్రతుకు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఆ కొద్ది కాలం యాత్రలకు వెళ్ళాం అనుకుంటే సరి. ఉమాదేవి మా మధ్యకు ఎప్పుడు వచ్చిందో గమనించనంతగా ఆ అమ్మాయితో మాటల్లో పడిపోయాను నేను. భేష్ ఆంటీ, ఇంటిని అలంకరించుకున్నట్లే మనసుని కొత్త కొత్త అనుభవాలతో అలంకరించుకోవాలి. అప్పుడే నిస్తేజమైన బ్రతుక్కి వెలుగు లభించేది, జన్మకు సార్థకత ఉండేది. కూపస్థ మండూకాల్లా బ్రతికేందుకు కాదు, మనకో మెదడుని భగవంతుడు ఇచ్చింది. ఇక నేను మాట్లాడేదేమున్నది? 3వ రోజు ఉదయాన వాకిట్లో క్యాబ్ వచ్చి ఆగేటంత వరకు స్పందన ఆ ఏర్పాటును కూడా చేసిందనే విషయాన్ని గమనించలేకపోయాను. ఆమె కార్యసాధకురాలన్నమాట. ఉదయం 7 గంటలకు బయలుదేరి నాగార్జున సాగర్ రోడ్డులోని ఓ 2 అంతస్తుల పెద్ద భవనం ముందు 10:30 దిగుతుంటే తెలియని ఉద్విగ్నత. గుట్టల నడుమ పెద్ద పెద్ద వృక్షాల నీడలో ఉన్న గేటులో నుండి లోపలికి వెళ్లిన కారులో నుండి ముగ్గురం దిగాం. పచ్చని గడ్డితో లాను, దానికి అటూ ఇటూ పూల మొక్కలు, వాటి మధ్య తిరుగుతున్న వృద్ధులు కనిపించారు. గోడవారగా గులాబీలు, చామంతులు. కొందరు ఆడవాళ్లు వాటిని కోసి బుట్టల్లో పడేస్తున్నారు. ఎంతో ఆహ్లాదంగా కనిపించింది ఆ దృశ్యం. తలను పక్కకి తిప్పి చూస్తే కాస్తంత దూరంలో అదే తీరులో ఉన్న మరో పెద్ద మేడ. ఇప్పుడు మనం కాలు పెడుతున్నది వృద్ధాశ్రమం. ఆ పక్కన కనబడుతున్నది అనాథాశ్రమం. ఇక్కడ ఉండేవాళ్లు డబ్బులు ఇస్తారు, అక్కడి వాళ్ళు ఉచితంగా ఉంటారు. స్పందన చెబుతున్నది వాటి గురించిన వివరాలు. ఆంటీ, అన్నట్లు మీరు ఇక్కడ 2 నెలలు ఉంటే మీరు మీ పిల్లవాడు అమెరికాలో స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాడనే బాధనే మర్చిపోతారు అన్నది చిరునవ్వుతో. మౌనంగా వింటున్నాను. ఇన్నాళ్ళు పల్లెలోనే ఉన్న నాకు ఆ అమ్మాయి మాటలు, ఆ ఆహ్లాదకరమైన వాతావరణము ఉత్సాహాన్నే కలిగిస్తున్నాయి. అన్నిటినీ పరిశీలనగా చూస్తూ లోపల కాలు పెడుతుండగానే వరండాలో పెట్టి ఉన్న పెద్ద బోర్డు నా కళ్ళని ఆకర్షించింది. దాని మీద ఇలా రాసి ఉన్నది: ఈరోజు సాయంత్రం 6 గంటలకి సమావేశ మందిరంలో ఆశ్రమవాసి సంస్కృత పండితులు శ్రీమాన్ రంగనాథాచార్యులు గారి ప్రవచనం రామాయణంలో భరతుడి వేదన అనే విషయం మీద ఉంటుంది. అందరికీ ఇదే ఆహ్వానం. కొత్త ప్రపంచంలో కాలు పెట్టామా అన్నట్లుగా దాన్నే చూస్తూ ఉండిపోయాను. నా పక్కగా ఉమాదేవి. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత నాకిచ్చిన గదిలో మేము ముగ్గురమే కూర్చున్నాం. ఆ గదిలో తెల్లటి దుప్పట్లు పరిచిన డబుల్ కాట్ మంచం, గోడవారగా సోఫా, టీవీ, గోడకు ఏసీ, లోపలే ఉన్న బాత్రూము. ఇంత ఖరీదైన గదిని నేను భరించగలనా అమ్మా? అడిగాను కాస్తంత జంకుతూ. చెప్పాను కదా అంకుల్, ఆశ్రమానికి మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి. ఇది స్వచ్ఛంద సంస్థ. నాకు పరిచయం ఉన్న వాళ్ళదే గనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఏసీ మాకు అనవసరమమ్మా, ఆ వృధా ఖర్చుని తగ్గించుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కర్లేదు, ఎండాకాలంలో అవసరం వస్తే వాడుకోవచ్చు. అంకుల్, ఇక నేను బయలుదేరి సాగర్కి వెళతాను. అక్కడ హైదరాబాద్కు వెళ్లే బస్సు ఎక్కేస్తా. నువ్వు చిదంబరం కోసం సాయిరాంపురం వచ్చావు. నీ పని కాకపోయినా మమ్మల్ని ఓ కొత్త జీవితం చూడమంటూ ఇక్కడ చేర్చావు. నువ్వన్నట్లు మేము ఇక్కడ ఉండగలిగితే ఉంటాం, లేకపోతే తిరిగి సాయిరాంపురం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ ఎంత కట్టాలో కనుక్కుంటే 2 నెలలకి డబ్బు ఇచ్చేస్తాను అన్నాను. నాకు ఒకందుకు సంతోషంగా ఉంది. కుంటుకుంటూ నడిచే ఉమాదేవికి వంట చేసే శ్రమ తగ్గించగలిగాను. ఇంతవరకు జీవితంలో దానికి నేను చేసిన మేలు ఇదొక్కటే. అక్కడ మేము చేరిన 15 రోజులకి స్పందన నుండి ఓ ఉత్తరం వచ్చింది. అది అమెరికా నుండి. ఆత్రంగా కవరు చించి ఉత్తరాన్ని బయటికి తీశాను. మావయ్య గారు, నమస్కారం. నేను స్పందనని. సాయిరాంపురం వచ్చింది నాకు తెలియని చిదంబరం గారి కోసం కాదు, మీకోసమే. నేను ఉద్యోగం చేస్తున్నది హైదరాబాద్లో కాదు, అమెరికాలోనే. నన్ను ఓ ధర్మ సందేహం పీడిస్తున్నది. మీ అబ్బాయి నాకు విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి తరిమేసిన తర్వాత నేను మిమ్మల్ని మావయ్య గారు అని పిలవచ్చా? అలా పిలవటం తప్పైతే మన్నించండి. అసలు విషయం చెప్పకుండా
మీ దంపతుల్ని వృద్ధాశ్రమంలో చేర్చటానికి కారణం నిజాలు చెబితే మీరు అంగీకరించరనే భయం. మీ భవిష్యత్తంతా ప్రశాంతంగా గడిచిపోయేలా చేయాలనే మీ ఇంట కాలు పెట్టాను. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మీ అబ్బాయికి నేను మా వివాహ సమయంలో సహ ఉద్యోగిని. అతడు నన్ను వివాహం చేసుకున్నది నా మీద ప్రేమతోనూ నా అందం చూసి కాదని, నా జీతమే అతడిని ఆకర్షించిందని తర్వాత కొద్ది నెలల్లోనే తెలుసుకోగలిగాను. అతడి నరాన స్వార్థమే. అయినా నేను అతడిని అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. పట్టుబట్టి చాలా పెద్ద మొత్తంలోనే కోర్టు ద్వారా భరణం పొందాను. కానీ దాన్ని నేనేం చేసుకోను? నా సంపాదనే నాకెక్కువ. అతడిచ్చిన డబ్బులో నుంచి 10 లక్షలు మీకు ఉపయోగపడేలాగా ఆశ్రమానికి కట్టాను. తల్లిదండ్రులు లేని నాకు ఇక మీరే కావాల్సిన వారు అనే సదుద్దేశ్యంతో మిమ్మల్ని ఎలా కలవాలి అనుకున్నప్పుడు నేను మీ అబ్బాయితో సంసారం చేసిన రోజుల్లో మాటల్లో ఒకసారి మీ ఊళ్ళోని మీ స్నేహితుడు చిదంబరం గురించి, తనతో చదివిన వాళ్ళ అబ్బాయి గురించి చెప్పాడు. ఆయన సాయిరాంపురంలో ఇప్పుడు ఉండటం లేదని చెప్పాడు. ఆఫీసు పని మీద ఇండియా వచ్చిన నేను ఆ ఆధారంతోనే మీ ఇంట్లో కాలు పెట్టింది. కానీ 25 సంవత్సరాలు పెంచి వృద్ధిలోకి తెచ్చిన మిమ్మల్నే సురేష్ మర్చిపోయాడని మా వివాహానికి ముందే తెలిసి ఉంటే అతడిని నా భర్తగా అంగీకరించి ఉండేదాన్నే కాదు. అలాంటి మనిషి కొన్ని నెలల పరిచయంతోనే తన భార్యగా చేసుకున్న నన్ను ఎన్నాళ్ళు భార్యగా చూడగలుగుతాడో ముందే ఊహించి ఉండగలిగేదాన్ని. ఇప్పుడు నన్ను వదిలించుకొని ఓ అమెరికా దొరసానిని చేసుకొని మరో ఉద్యోగంలోకి మారి మరో దేశం వెళ్ళిపోయాడు. ఆమెను ఎన్నాళ్ళు భార్యగా చూస్తాడో నాకు అనుమానమే. ఒంటరిదాన్ని అయిన నాకు అమెరికా మీద, ఉద్యోగం మీద మోజు తీరినప్పుడు నేను మీతో పాటే ఆ ఆశ్రమంలోనే గడుపుతాను. నేనిక్కడ బాగానే సంపాదిస్తున్నాను కనుక నాకు డబ్బు భయం లేదు. సాయిరాంపురంలో కంటే మీరు అక్కడే ప్రశాంతంగా ఉండగలుగుతారని నా నమ్మకం. అది వమ్ము కాదనేది నా ధైర్యం. నా అమెరికా చిరునామా, నా ఫోన్ నెంబరు ఇస్తున్నా. నేనే ప్రతి ఆదివారం మీకు ఫోన్ చేస్తూ ఉంటాను. మీ స్పందన. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.